తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్రాలకి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి మాధురి గారు. గురుగారు, మరి విశ్వావసునామ సంవత్సరంలో ఈ ఉగాదికి సంబంధించి అలాగే నక్షత్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. సో ముందు మనం విశ్వవసునామ సంవత్సరం అంటే ఏందో మీనింగ్ తెలుసుకుందామంటే, ఇప్పటిదాకా మనకు నడుస్తుంది ఏంటంటే క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపం. సో మీరు కనుక గమనించుకున్నారనుకోండి, కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోయినాయండి, ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. మన ఇండియాలోనే కాదండి, మనం వేరే కంట్రీస్లో కూడా కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ కానివ్వండి, ఇలాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కూలిపోయినాయి అనమాట. ఆ ప్రజల మధ్య ఒక కోపం లాంటిది రగిల్చేసి జరిగింది. అలాగే నేచర్లో కూడా మన కాలిఫోర్నియాలో ఒక 40 కిలోమీటర్స్ పొడవున అడవులన్నీ కాలిపోయినాయి. తర్వాత మనకి కొన్ని పెద్ద పెద్ద జన సమూహం ఉన్న చోట్ల అపశృతులు జరిగి చాలా మంది చనిపోవటం జరిగింది అనమాట. ఇలా క్రోధి కోపం అనమాట. చూసుకుంటే మనకి ఈవెన్ డే టు డే లైఫ్లో కానివ్వండి, ఇప్పుడు ఒకరికొకరు యాంగ్రీగా కోపంగా మాట్లాడుకోవటం, ఏమవుతుంది భయంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ అప్పటి వరకు ఉందన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి దీనికి విశ్వవసు నామ సంవత్సరం అన్నారు. ఎందుకు విశ్వవసు అంటే, విశ్వం అంటే యూనివర్స్, ఎవ్రీథింగ్ అంతా అనుకోవాలి. యూనివర్స్, వసు అంటే సంపదలు, అంటే ఈ ప్రపంచం అంతా సంపదలతో నిండి ఉంది అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, అందుకని విశ్వవసు నామ సంవత్సరం అన్నారు. ఈ మాటలతోటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుండబోతుందని పాజిటివ్ గా అనిపిస్తుందండి. పర్ఫెక్ట్లీ రైట్. అంతేకాదండి, నేను లాస్ట్ ఇయర్ ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పాను, ఈ సంవత్సరం కూడా చెప్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓవరాల్గా ఈ సంవత్సరం అందరి రాశులకు బాగుందండి. టోటల్ 12 రాశులకు ఎక్సెప్ట్ 1-2 తప్ప మిగతా 10 రాశులు చాలా బాగున్నాయి. 3-4 రాశులు సూపర్ అల్టిమేట్గా ఉన్నాయి. అందుకని మా పేరు కూడా చూడండి ఎలా ఉందో, విశ్వవసు నామ సంవత్సరం అని పేరు పెట్టుకున్నారనమాట. అయితే విశ్వం అంటే యూనివర్సు, వసు అంటే సంపద, వసు అంటే నివాసం ఉండటం కూడా వచ్చిందండి. అంటే ఈ విశ్వం చాలా పెద్దది, యూనివర్స్ అంతా చక్కగా ఎక్కడైనా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, అంతా మందే అన్నట్లు ఫీలింగ్ వస్తుంది. తర్వాత వసు అంటే అందమైన అమ్మాయి అని ఒక మీనింగ్ కూడా ఉందండి. అంటే బ్యూటిఫుల్గా, ఇది అంతా బ్యూటీ అయిన నేచర్తో కూడుకొని ఉంది అన్న మీనింగ్ వస్తుంది. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యూనివర్స్ అంటే చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటుంది, ఎంతో సంపదతో నిండి ఉంది, అంతా మండే, దెర్ ఈజ్ నథింగ్ టు లిమిట్ అనమాట. లేదు అన్న ఫీలింగ్, లేదు అన్న ఫీలింగ్ నుంచి వస్తుంది అనమాట. ఇది మనకి యూజువల్గా చూసుకున్నాం అనుకోండి, గొడవలు అయినప్పుడు ఓళ్ళల్లో లేదంటే అక్కడ గొడవలు అయినప్పుడు ఒకనొక టైంలో అందరూ వస్తారు. ఎందుకు చిన్న వాటికి అరుచుకుంటా ఉంటారు, ఉదయం లెగిస్తే మొహమొహాలు చూసుకుంటా ఉంటాం, మరుచుకునే దేనికి ఏం చేస్తాం, అయ్యింది ఏదో వదిలిపెట్టండి, ఒకళ్ళని ఎక్స్క్యూజ్ చేసుకోండి, ఇక నుంచి చక్కగా ఉండండి అని ఒక సయ్యద్ది కుదిర్చి ముందుకు పంపిస్తారు. ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందుకు చిన్న దగ్గర ఆగిపోతారు, కొట్టుకుంటారు. ఆ తర్వాత మనకి పెద్ద హొరైజన్ పెరుగుతుంది, అప్పటిదాకా ఉన్న మైండ్ మారిపోతుంది. ఇది కూడా అంతే, ఇప్పుడు దాకా గొడవ పడ్డారు, అయ్యిందో అయిపోయింది, విశ్వం చాలా పెద్దది, చాలా ఆపర్చునిటీస్, చాలా రిసోర్స్ ఉన్నాయి, ఎంజాయ్ ఇట్, గో హెడ్ అన్న దానికి కూడా సింబాలిక్గా విశ్వవసు నామ సంవత్సరం అండి. అయితే ఇప్పుడు ఈ సంవత్సరంలో జ్యేష్ఠ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మనం జ్యేష్ఠ నక్షత్రం కనుక చూసుకుంటేనండి, ఈ నక్షత్రాన్ని జ్యేష్ఠ నక్షత్రం అన్నారు. 3 జ్యేష్ఠ, ఓకే, జ్యేష్ఠ నక్షత్రము, పెద్ద ఇంటి అమ్మాయి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు అంటారు, మీరు వినే ఉంటారు. 3 జ్యేష్ఠ కలవకూడదు అంటారు. అంటే జ్యేష్ఠ అంటే పెద్ద ఇంట్లో పెద్ద అమ్మాయి కానీ పెద్ద అబ్బాయి కానీ జ్యేష్ఠ నక్షత్రంలో కానివ్వండి, లేదంటే జ్యేష్ఠ నక్షత్రం పెద్ద అమ్మాయి జ్యేష్ఠ మాసం ఉంటుంది, ఈ జ్యేష్ఠ మాసంలో పెళ్లిళ్ళు చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. ఇక్కడ జ్యేష్ఠ అంటే జ్యేష్ఠాదేవి, ఓకే, లక్ష్మీదేవి కూడా అంటూ ఉంటారు అనమాట. ఇక్కడ జ్యేష్ఠ అంటే పెద్ద ఎల్డర్ సిస్టర్ అంటారు అనమాట. ఎల్డర్ సిస్టర్ ఏం చేస్తుందంటే మనకి కరేజ్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, నేర్పుతుంది, డిసిప్లిన్లో పెడుతుంది. అవును కదా, మనకంటే పెద్ద సిస్టర్ ఉంటే అవన్నీ కేర్ తీసుకుంటారు, రైజింగ్ అప్ టు ద ఒక మనకు చక్కగా పెంచుతుంది అనమాట. అందుకని ఈ నక్షత్రం యొక్క విశిష్టత ఏంటంటే, ఇది ఒక ఎల్డర్ సిస్టర్గా ఉండి మనకు ఒక డిసిప్లైన్లో పెట్టి మనకు ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఒక సరైన మార్గంలో కావాల్సిన శక్తి ఎడుకుంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఆ శక్తి ఉంటుందండి. ఇందులో మనకి 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అయితే ఇందులో నామ నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే నో, యా, ఈ, యు అన్న పేర్లు కూడాను మనకి ఈ జ్యేష్ఠ నక్షత్రాలను ఉంటాయి. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు, ఇది బుధుడు నక్షత్రం, అధిదేవత ఇంద్రుడు. సో ఇంద్ర అష్టదక్పాలకు అధిష్టానమైన ఇంద్రుడు, మనకి దేవతల యొక్క రాజు కూడా మనకి ఇంద్రుడు అని చెప్తారనమాట. అందుకని బుధుడు ఈ నక్షత్రానికి అధిపతి. వీళ్ళకి కందాయ ఫలాలు కనుక చూసుకుంటే ఎలా ఉంటుంది, మన ఫస్ట్ మార్చి టు జూన్ మనకి ఎండాకాలం వస్తుంది, తర్వాత జూలై టు అక్టోబర్ వర్షాకాలం వస్తుంది, నవంబర్ టు ఫిబ్రవరి మనకి చలికాలం ఉంటుంది అనమాట. ఈ 3 కాలాలు
మనకేమంటారు 3 కాలాలు చల్లగా ఉండంటారు. ఏంటి 3 కాలాలు? 3 కాలాలు. అంటే మనకు కూడా జ్యోతిష శాస్త్రంలో ఈ 3 కాలాలు ఎలా ఉంటుంది వీళ్ళకి, వాళ్ళ యొక్క శరీర ఆకృతిని బట్టి, వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి, నక్షత్ర క్యారెక్టరిస్టిక్స్ బట్టి ఒక్కొక్క సీజన్లో మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఈ సీజన్లో చూసుకుంటే వీళ్ళకి 6, 2, 3 అనేది నెంబర్స్ కందాయ ఫల రిజల్ట్. ఇందులో 6 రావటంతో ఏమవుతుంది, సమ సంఖ్య కాబట్టి, ఈవెన్ నెంబర్ కాబట్టి వీళ్ళకి ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ జూన్ వరకు, నెక్స్ట్ జూలై నుంచి అక్టోబర్ వరకు కూడా ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది. తర్వాత ఫిబ్రవరిలో 3 ఉండటం వల్ల విశేషమైన ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశుల వాళ్ళకి. సో ఒక రకంగా చూసుకుంటే వీళ్ళు అక్టోబర్ వరకు ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు విశేషంగా ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి 4 మేజర్ యొక్క గ్రహాలు వీళ్ళకి ఎలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది మనం చూసుకుందాం. ఎందుకంటే మనకి వర్ష రాశి ఫలాలు చూసుకున్నప్పుడు 4 గ్రహాలు మాత్రమే కన్సిడరేషన్ చేస్తాం. అవి శని, గురువు, రాహు, కేతులు. ఇవి చాలా ఇయర్లీ ఒకసారి మారుతూ ఉంటాయి కాబట్టి, శని 2.5 yearకి, మిగతా గ్రహాలు 1.5 year 1 yearకి మారుతూ ఉంటాయి కాబట్టి వీటి యొక్క మూమెంట్ మారినప్పుడు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అందులోని ఈ విశ్వవసునామ సంవత్సరంలో 4 గ్రహాలు మారుతున్నాయండి. శని మారుతున్నారు, తర్వాత గురువు మారుతున్నారు, రాహు, కేతులు కూడా మారుతున్నారు. అంతా మే మంత్లో మారుతూ ఉన్నారనమాట. ఈ మే మంత్లో మారటం వల్ల వీళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంది, వీళ్ళకి ఫస్ట్ గురువు దేహ పీడం, శారీరక బాధను కలిగిస్తూ ఉంటాడు అనమాట. అయితే శని వచ్చేటప్పటికి సంతోషాన్ని, సంతోషాన్ని ఇస్తూ ఉన్నారు. శని వీళ్ళకి చాలా చక్కగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి యోగ్యతని ఇస్తూ ఉన్నారు. తర్వాత రాహు సర్వజన పూజ్యము, అందరి నుంచి చక్కగా గౌరవింపబడే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అనమాట. రాహు వీళ్ళకి బాగా యోగ్యతని ఇస్తూ ఉన్నారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కేతు వచ్చేటప్పటికి ఫస్ట్ జులై వరకు హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారంగా వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్లస్ పాయింట్స్ అంటే ధనం వస్తుంది, సంతోషంగా ఉంటారు, అందరి నుంచి రెస్పెక్ట్ ఉంటుంది. సో వీళ్ళకి డ్రాబ్యాక్ ఓన్లీ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంటాయని మనం గమనించుకోవాలండి. ఓకే. అయితే జ్యేష్ఠ నక్షత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? వీళ్ళకి పరిహారాలు, గురువు వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ చూపిస్తుంది కాబట్టి గురువారం శనగలను దానం చేయటం, ఆశ్రమాలకు వెళ్ళటం, యోగా మెడిటేషన్ చేయటం, తర్వాత గురువుకి సంబంధించిన శ్లోకాలు, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవ మహేష్, గురుదేవులని వాళ్ళ కుల గురువులని ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి మన పూర్వకాలం కుల గురువులని ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉంటారు. వాళ్ళ గురువులను పట్టుకోవటం, లేదంటే ఇప్పుడు చాలా కొత్త ఆశ్రమాలు అవన్నీ చాలా వచ్చినాయండి మనకి. ఈషా తీసుకోవచ్చు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఉన్నాయండి. బాగా చక్కగా ఈ మన జనరేషన్కి, ఈ జనరేషన్ వాళ్ళకి కావాల్సిన విధంగా ఇంగ్లీష్లోను మల్టిపుల్ లాంగ్వేజెస్లో చాలా చక్కగా యోగా మెడిటేషన్ నేర్పటి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా ఉన్నాయండి ఆశ్రమాలు మనకి. నాకు తెలిసి ఎవరో చెప్తున్నారా, బెంగళూరులో 300 ఆశ్రమాలు ఉన్నాయండి. హైదరాబాద్లో కూడా ఎన్నో ఉన్నాయి. మనకి వరల్డ్ ఫేమస్ మెడిటేషన్ సెంటర్లన్నీ ఇక్కడే ఉన్నాయి. అక్కడికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర స్పెండ్ చేయటం, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంకా ఎవరైనా కనుక మనకి యాత్రలు మేధా దక్షిణామూర్తిని ఎక్కువగా దర్శనం చేస్తూ ఉంటే బాగుంటుంది. అలానే మేధా దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి ఉంది, దక్షిణామూర్తి స్తోత్రం, చాలా పవర్ఫుల్ అండి. ఇది చాలా చిన్నది కానీ చాలా టఫ్ టు ప్రొనౌన్సియేషన్ అండి. కానీ దాన్ని ఏం చెప్తారంటే ప్రతి వర్డ్కి మీనింగ్ తెలుసుకోవాలి. మీనింగ్ తెలుసుకొని ఆధ్యాత్మికంగా, తర్వాత మన పురాణాల ప్రకారం మీనింగ్ తెలుసుకొని దాన్ని చక్కగా చదువుతూ ఉంటే చాలా బ్లిస్ వస్తుందండి. ఒక బ్లిస్ఫుల్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్. ఇంతేకాకుండా ఇంకెవరైనా కనుక మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఉంటారు. ఆయన మేధా దక్షిణామూర్తి అవతారం కొండ మీద ఉంటారు. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ గురువారం బృహస్పతికి ఉదయాన్నే మార్నింగ్ టైంలో హోమం చేస్తారు. ఎవరికైనా గురుదోషం ఉన్నా, తర్వాత అకాడమిక్స్లో సరిగ్గా పెర్ఫార్మెన్స్ లేకపోయినా, తర్వాత ఇప్పుడంతా ఐఐటి, ఎంసెట్ ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిలో ఎక్కువగా ర్యాంకులు రావాలన్నా కానీ అక్కడ కనుక సరిగ్గా అకాడమిక్స్లో పెర్ఫామ్ చేయకపోతుంటే అక్కడికి వెళ్ళి ఆ హోమం అన్ని చేర్చుకొని రెగ్యులర్గా గుడికి వెళ్తూ ఉంటే వాళ్ళు అకాడమిక్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మేధస్సు, అలానే మేధా సూక్తం అని ఉంటుంది. ఇది వేద మంత్రం. ఈ మేధా సూక్తాన్ని ఎక్కువ సార్లు వీళ్ళు చేయలేరు, ఇది వేద మంత్రం కాబట్టి తెలిసిన పండితులు కానీ బ్రాహ్మణోత్తములు కానీ ఉంటారు కదండి, వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా చాంటింగ్ చేయించుకొని అది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ యొక్క ఫలితాన్ని వీళ్ళకి ఇస్తే వీళ్ళకి మేధస్సు పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇవి చేస్తూ ఉంటే అలానే గురు పుష్యమి రోజున, తర్వాత పుష్యమి నక్షత్రం రోజున ఎక్కువ వీళ్ళు మంచి పనులు చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తూ ఉంటుంది. శని వల్ల చక్కగా సంతోషం, సంపదలు రావాలి. ఎవరికైనా సంపదలు రాకపోతే కొంతమంది డబ్బు వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంటే డబ్బు నిల్వ ఉండదు వాళ్ళ దగ్గర, అదొక పెద్ద ప్రాబ్లం. ఏమంటే డబ్బులు వస్తుంది కానీ ఉదయానికి డబ్బులు ఉండవండి. ఎండ్ బాగా వస్తుంది, మనకి ఇయర్ ఎండ్లో చూసుకుంటే మళ్ళీ 0 ఉంటుంది కానీ డబ్బులు ఉంటాయి. అంటే ఇక్కడ ధనం వాళ్ళకి నిలబట్టలేదు. ధనం వీళ్ళకి నిలబడాలంటే కుబేరుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఇలా యక్షుడు. సో వీళ్ళకి కుబేరు పాశుపత హోమం కనుక చేయించుకుంటే ఇది హాఫ్ డే వర్క్ అండి. హాఫ్ డే వాళ్ళకి ధనం నిలబడిపోతుంది. తర్వాత సర్వజన పూజ్యము అంటే వీళ్ళకి ఇక్కడ రాజశ్యామల అమ్మవారి యొక్క
ఉపగ్రహం ఒక అనుగ్రహంతో వీళ్ళు ఒక దీక్షలాగా పట్టుకుని ఒక 2 days రాజశ్యామల యాగం గనక చేయించుకుంటే చక్కటి రాజ్యాధికారం వస్తుంది. అందరి నుంచి మన్ననలు చక్కగా ఉంటాయన్నమాట. హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా గనక లేకపోతే వాళ్ళు అమృత మృత్యుంజయ మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే రెగ్యులర్గా హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని మనకి చెప్పలేని ప్రాబ్లమ్ చాలా మందికి ఉంటాయండి. ఇంట్లో మనకి పీడలు ఉంటాయి, దిష్టి ఉంటుంది, తర్వాత ఉన్నట్టుండి ఒకరికొకరు మనిషి ఒకరికి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి, మనకి దిష్టి అంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇంకా కొంచెం అడ్వాన్స్గా కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుందండి. చాలా పవర్ఫుల్. ప్రదోష టైంలో కనుక ఆ పూజ చేయించుకుంటే ఈ టైపు దోషాలు అన్నీ పోతాయండి. గురుగారు, ఆ విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా ఆ జ్యేష్ఠ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే అంతా మంచిగా ఉంటుందనే విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.